జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు 4వ వార్డులో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, కౌన్సిలర్ కొలిమి హారూన్ బాషాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు పేదలకు మరెన్నో సేవలు అందిస్తున్నారన్నారు. రాయచోటి మున్సిపాలిటీ జిల్లాలోనే మొదటి స్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. 4వ వార్డులో అభివృద్ధి పనుల కోసం 65 లక్షలు మంజూరయ్యాయని, మా వార్డు అభివృద్ధి కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటామని కొలిమి హరూన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో అంజుమన్ తరఖీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 4వ వార్డు కన్వీనర్ సాదక్ అలీ, అంజద్ ఖాన్, జావీద్, కాదర్ వలీ, ఉమర్ ఇలియాస్, కాంట్రాక్టర్ రహమతుల్లా, 4వ వార్డు ప్రజలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు 4వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంలో భాగంగా గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మన ఎమ్మెల్యేతో పాటు మన మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే వైసీపీ నాయకులు అందరూ కలిసి వెళ్ళడంతో అక్కడ ఉండే 4వ వార్డులో ఉండే ప్రజలు హారూన్ గారి ద్వారా విన్నవించుకొని మనకు ఇక్కడ మద్రసా దగ్గర రోడ్డు కావాలని చెప్పడం జరిగింది. ఆ రోజే మన హారూన్ మాటకి విలువనిచ్చి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ 15 లక్షల రోడ్డు శాంక్షన్ చేసినారు. అదేవిధంగా ఈరోజు మన కౌన్సిలర్ హారూన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వర్క్ మొదలు పెట్టడానికి ఇక్కడ ఉండే ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన రాయచోటి మున్సిపాలిటీని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన మున్సిపాలిటీ బాడీని అలాగే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాయచోటి మున్సిపాలిటీ కొత్తపల్లి ఏరియాకి 3, 4, 5, 6, 7 వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి సహకారంతో మా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా గారి ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొత్తపల్లికి ఈ 4-5 వార్డులకు మంజూరు చేయడం జరిగింది. ఎక్కడ జరిగినంత అభివృద్ధి మా ప్రభుత్వంలో మా శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి చేస్తున్నాము. ప్రజలకు కళ్ళకు కనపడినట్టు అభివృద్ధి చేసి వచ్చే ఎలక్షన్లో ప్రజల కాడికి పోయి ప్రజల ఆశీస్సులు తీసుకుని మళ్ళా 2024లో మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసి మళ్ళా మా ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మేము ప్రజల్లోకి పోతాము. మేము మాటల ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. ఈరోజు మీరు ప్రతి ఇంటికి గడప గడప కార్యక్రమానికి పోతుంటే ప్రతి కుటుంబ సభ్యులు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్లకు అన్ని విధానాలుగా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని వాళ్ళు చాలా సంతోషంగా మమ్మల్ని ఒక బిడ్డల్లాగా ఆదరిస్తున్నారు. ఆ సంతోషం చూస్తే మాకు అర్థమవుతున్నది మేము చేసిన శ్రమకు మాకు సంతోషం. వాళ్ళు రిప్లైగా మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇళ్లలో కాడపోతే ఈ అభివృద్ధి చూపించి 2024 ఎలక్షన్స్కి మేము ప్రజల్లోకి పోతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.